హైదరాబాద్ అసెంబ్లీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్లకు బీ ఫామ్లు అందజేశారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రులు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారు. ఇక సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పోటీలో నిలిచారు. 5 స్థానాలకు 5గురే పోటీలో నిలవడంతో ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హస్తం పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా సంతకం చేశారు. గత కొంతకాలంగా అధికార పార్టీకి పలు అంశాల్లో మద్దతిస్తోంది ఎంఐఎం. హైదరాబాద్ అసెంబ్లీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్లకు బీ ఫామ్లు అందజేశారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పోటీలో నిలిచారు. 5 స్థానాలకు 5గురే పోటీలో నిలవడంతో ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హస్తం పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా సంతకం చేశారు. గత కొంతకాలంగా అధికార పార్టీకి పలు అంశాల్లో మద్దతిస్తోంది ఎంఐఎం. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సతీమణితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై ధన్యవాదాలు తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు అద్దంకి దయాకర్. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ ఫోన్ లైన్లో అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల డీటెయిల్స్ ఏంటి? ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, అదేవిధంగా సిపిఐకి మిత్రపక్షం సిపిఐకి ఒక సీటు కేటాయించడంతో నెల్లికంటి సత్యం, మొత్తం 4గురు కలిసి సిఎల్పి సీఎం ఛాంబర్ నుంచి అసెంబ్లీ నామినేషన్ సెంటర్ కి బయలుదేరి లోపలికి వెళ్లారు. 10 నిమిషాలు అవుతుంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ మహేష్ గౌడ్, మంత్రులు బృందం, ఎమ్మెల్యేలు అందరూ కూడా నామినేషన్ సెంటర్ లోనే ఉన్నారు. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఈ 4గురి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు మొదటి నుంచి కూడా ఎంఐఎం మిత్రపక్షంగానే ఉంటుంది. అంటే ఇంటర్నల్ గా మిత్రపక్షంగా ఉంటుంది. ఎంఐఎం మద్దతు తెలపడానికి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బలపరచడానికి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ హుస్సేన్ చేరుకున్నారు. లోపల మద్దతు తెలుపుతూ సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 10 సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10 సంతకాలు చేస్తూ బలపరిస్తే కంప్లీట్ గా స్క్రూటినీ టైంలో నామినేషన్ అనేది నిలబడుతుంది. ఆ తర్వాత ఏకగ్రీవంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఏకగ్రీవం అవుతే ఈ నెల 20న ఈ సంబంధించినటువంటి ఎన్నికలు ఉండకుండానే ఏకగ్రీవం అయిన తర్వాత పత్రాలను అందజేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం ఇంకా కూడా నామినేషన్ సెంటర్ లోనే ఉన్నారు. నామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎవరైతే 3గురు ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్, 3గురు కూడా వచ్చి మీడియాతో బ్రీఫ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటి నుంచి అద్దంకి ఆస్పిరెంట్ గా ఉన్నారు. 2014 నుంచి పార్టీ కోసం సేవ చేస్తూ వచ్చారు. 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపంచుల దాకా వచ్చి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ త్రిట్ లో తప్పింది ఆయనకి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, ఆయన వెనక్కి తగ్గడము, ఎప్పుడు కూడా పార్టీకి లాయల్ గానే పనిచేస్తూ కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఆయన డిజర్వ్ ఈ ఎమ్మెల్సీ స్థానానికి అనేది కూడా పార్టీలో చర్చ జరిగింది. క్యాడర్ కూడా అదే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లీడర్స్ కూడా అదే మాట మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగానే సామాజిక కూర్పులో భాగంగానే ఈ రకమైనటువంటి నిర్ణయం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వు జారీ చేశారనేది కూడా చర్చ జరుగుతుంది. పొలిటికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కోటగా విజయశాంతి పేరును ఖరారు చేశారనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే బయటికి వచ్చిన తర్వాత 3గురు కాంగ్రెస్ అభ్యర్థులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.